అర్థం కాని పాల్గొని పరిస్థితిలో వచ్చారు వాళ్ళు. కరెక్ట్. సరే ప్రసాద్ గారు, మొత్తంగా అయితే గత ఎన్నికల్లో ఈ కేసు విషయంలోనే లబ్ధి పొంది ఓట్లు వేయించుకున్నారు. మొత్తం ఒక సింపతిని గెయిన్ చేసే ప్లాన్ చేశారు. అట్లాగే టీడీపీ మీద ఈ నెపాన్ని నెట్టే ప్రయత్నం చేశారు. ఎక్కడికక్కడ ఉపయోగించుకున్నారు, లబ్ధి పొందారు, సీఎం అయ్యారు, అంతా అయిపోయింది. ఇవాళ మళ్ళీ ఇక 5 సంవత్సరాలు ఈ కేసు అంతా సాగదీతతోనే నడిచింది. ఈ 2 నెలలు ఎలక్షన్ కాలంలో అయినా సరే ఎలాగోలా తప్పించుకోవాలి, ఈ అరెస్ట్ అనేది మళ్ళీ జరగకుండా ఉంటే గనక కొంత తప్పించుకునే అవకాశం ఉంటుంది ఏదో అనుకున్నారు. కానీ సరే ప్రజలకు అర్థమైపోయింది మొత్తం ఏం జరిగింది అనేది పిన్ టు పిన్ ప్రజలు అర్థం చేసుకున్నారు ఇవాళ. అయినా సరే అరెస్ట్ కోసం కూడా చాలా వరకు వారి కూతురు చాలా వరకు ప్రయత్నం చేశారు. ఏం జరిగింది, న్యాయం జరగాల్సిందే అన్న రీతిలో వారు కూడా కోర్టుకు వెళ్ళారు. మొత్తంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నారు. మొత్తం జరుగుతూ ఉంది. ఇవాళ దస్తగిరి వేసిన పిటిషన్ కనుక ఖచ్చితంగా కోర్టు ఎవిడెన్స్ మొత్తం సమర్పించిన నేపథ్యంలో కోర్టుకు వీరు కూడా పరిగణలోకి తీసుకొని బెయిల్ రద్దు అయ్యేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారా? ఏం జరుగుతుంది అనేది ఒకటి. ఆ తర్వాత ఈ ఎన్నికలు కూడా దగ్గరగా ఉన్నాయి కదా, ఇక నోటిఫికేషన్ కూడా రాబోతూ ఉంది ఈ వీక్లోనే. ప్రభావం ఎలా ఉంటుందనేది సార్, ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సార్. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా. చట్టం ముందు అందరూ సమానమే. అఫ్ కోర్స్ నేనేం పెద్ద లా గ్రాడ్యుయేట్ కాదు, నేను లా చదవలేదు కూడా. కాకుంటే ఈ విషయం అయితే నేను పక్కాగా చెప్పగలను. అవును, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 అండ్ 15 ప్రకారం ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా. దస్తగిరి అఫ్ కోర్స్ యాజ్ ఆన్ నౌ హీఈస్ అన్ అక్యూజ్డ్. ఒక నిందితుడిగా అతను అప్రూవర్గా మారిపోయాడు. చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం పొందాడు, ఇంకోటి పొందాడు, నేరం చేసి నేను అప్రూవర్గా మారే అవకాశం. అట్లాగే అవినాష్ రెడ్డి బెయిల్ని ఎందుకు రద్దు చేయాలని దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ ఇస్తూ పిటిషన్ అయితే దాఖలు చేశారు. పిటిషన్ కూడా వేశాడు. నేను అడిగేది ఏంటంటే, ఒక వ్యక్తికి బెయిల్ ఎందుకు ఇస్తారంటే కండిషనల్ బెయిల్. అఫ్ కోర్స్ అవినాష్ రెడ్డికి బెయిల్ ఇవ్వడం అనేది ఒక పెద్ద మిథ్య. ఆయన ఎప్పుడు అరెస్ట్ చేశారు, ఎప్పుడు 5 లక్షలు కట్టించుకున్నారు, ఈవెన్ హీ వాస్ ఎన్లార్జ్డ్ ఆన్ బెయిల్, ఇవన్నీ ఎవరు తెలియదు. ఇది తెలియకుండా 4 గోడల మధ్య చీకట్లో ఏం జరిగిందో ఎవరికి తెలియదు. సిబిఐ ఆయన ఎప్పుడు అరెస్ట్ చేసింది, ఎప్పుడు 5 లక్షలు షూరిటీ కట్టించుకునేది, ఎప్పుడు బెయిల్ మీద ఉండేది తెలియదు. సరే, ఆ సబ్జెక్ట్ పక్కన పెట్టాం. ఈ రోజు ఒక అప్రూవర్, ఈ కేసులో అన్నిటికన్నా ప్రధానమైనటువంటి వ్యక్తి దస్తగిరి, అతని కుటుంబం పైన అటాక్ జరిగింది, అతని పైన తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టి హింసించి, ఆ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అనేవాడు కొడుకు డాక్టర్ కృష్ణ చైతన్యారెడ్డి జైల్లోకి వచ్చి నన్ను బెదిరించాడు, 20 కోట్లు ఇస్తాము, లెక్కేస్తాము, రామ్ సింగ్ యొక్క ఒత్తిడి మేరకే నేను ఈ విధమైనటువంటి అప్రూవర్గా స్టేట్మెంట్ ఇచ్చానని చెప్పి ఒప్పుకో అని చెప్పి చెప్తా ఉంటే, ఎందుకు చట్టాలు సిబిఐ ఇంత వాట్ సే విల్ఫుల్ నెగ్లిజెన్స్ చూపిస్తుందని నేను అడుగుతున్నాను. ఈ ఆరోపణల పైన తక్షణం అవినాష్ రెడ్డికి ఇచ్చినటువంటి యాంటిసిపేటరీ బెయిల్ రద్దు చేయాలి. ఎందుకంటే అవినాష్ రెడ్డి ఈస్ నాట్ ఎ స్మాల్ మ్యాన్, చిన్న వ్యక్తి కాదు. ఒక ఎంపీ, స్వయాన ఒక ముఖ్యమంత్రికి తమ్ముడు, కేసును ప్రభావితం చేయగల శక్తియుక్తులన్నీ ఉండ వ్యక్తి. ఒక వ్యక్తికి బెయిల్ ఇచ్చేటప్పుడు ఏమేమి కండిషన్స్ ఇస్తానంటే, దేశం వదిలి పారిపోకూడదు, సాక్షుల్ని బెదిరించకూడదు, కేసులు ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి చర్యలు చేపట్టకూడదు, పిలిచినప్పుడు రావాలి అనే కండిషన్స్ మీద వస్తుంది. అసలు ఇతను ఆల్రెడీ ఒక సాక్షిని, ఒక అప్రూవర్ ఇస్ నథింగ్ బట్ ఏ విట్నెస్ ఎవిడెన్స్, మేజర్ పిల్లర్ ఆఫ్ ద కేసు. అది అతను బెదిరిస్తున్నారు, అతని కుటుంబ సభ్యులు వేధిస్తా ఉంటే తక్షణం అతని బెయిల్ రద్దు చేయాలా? ఎవరు నన్ను అడిగితే దస్తగిరి కాదు పిటిషన్ వేసింది, వెంటనే సిబిఐ వేయాలి పిటిషన్. అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్. మరి ఏం జరుగుతుంది అనుకుంటున్నారు దీని వెనక? నేను అదే సార్, ఏం జరుగుతుంది అనేది 2-3 రోజులు తెలుస్తుంది. దస్తగిరి పిటిషన్ ఇస్ పెండింగ్ బిఫోర్ హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ. పెండింగ్ ఉంది, విచారించినారు. ఈ రోజు రేపు జడ్జిమెంట్ వస్తుంది. నేను అడిగేది ఏంటంటే, ఈ కేసు పైన ఇన్ని మలుపులు తిరగటము, ఇంత ఇది చేయటం. ఒక విషయం, చిన్న విషయం చెప్తాను కదా సార్. సునీతమ్మ, నరేడు సునీతమ్మ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి 2 వ్యాలిడ్ పాయింట్స్ రైజ్ చేశారు. ఆమె దానిపైన ఇంకా కూడా ఎవరికి డౌట్స్ క్లారిఫై. ఫస్ట్ డౌట్ ఏంటంటే, వైఎస్ వివేకానంద రెడ్డి గారిని గొడ్డలితో నరికినారు అని చెప్పడానికి సిబిఐకి 3 సంవత్సరాలు పెడితే, సాయంత్రానికన్నా మీడియా ముందు కూర్చి చెప్పినాడే మా అన్న గొడ్డలితో నరికినాడని. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందు కూర్చి ఏం చెప్పారు, బాబాయిని గొడ్డలతో నరికారని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు. మొత్తం గొడ్డలతోనే నరికిన
వివరంగా చెప్పారు మొత్తం. చెప్పాడు. అవును. సునీతమ్మ రిజిస్ట్రేషన్ చాలా వ్యాలిడ్ పాయింట్. సిబిఐకే 3 సంవత్సరాలు పడితే సాయంత్రానికే మన నాన్నని హత్య చేయడానికి వాడిన వెపన్ వచ్చి గొడ్డలే అని చెప్పి ఎలా చెప్పగలిగాడు? దానిపైన క్లారిఫికేషన్ కావాలని ఫస్ట్ వ్యాలిడ్ పాయింట్ ఆన్ రిజిస్ట్రేషన్. అన్నిటికన్నా ముఖ్యమైన వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, ఆ రోజు రాత్రి అంటే లేట్ అవర్స్ ఆఫ్ 14 మార్చ్ అనుకోండి, 15వ తేదీ టెక్నికల్ గా వీళ్ళందరూ సెల్ ఫోన్లు వాట్సాప్ కాళ్ళు. ఎవరెవరిది? భారతి రెడ్డి గారి పిఏ గారి ఫోను, అవినాష్ రెడ్డి ఫోను, భాస్కర్ రెడ్డి ఫోను, ఆయన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఫోను. వీళ్ళందరూ వాట్సాప్ కాల్స్ 3 గంటల నుండి ఫోన్లలో మాట్లాడుకుంటున్నారు. వాట్సాప్ చాటింగ్ ఆమె క్రిస్టల్ క్లియర్ ఒక సర్క్యూట్ లాగా వేసి చెప్పింది. ఆమె ఎవరెవరు ఫోన్ నుండి ఏ టైంలో ఎప్పుడెప్పుడు పని చేస్తున్నాయి, 3 గంటలకి, 3:05కి, 3:10కి, 3:15కి ఎవరెవరు ఫోన్లు? భారతి రెడ్డి గారి పిఏ గారి ఫోను, అవినాష్ రెడ్డి ఫోను, భాస్కర్ రెడ్డి ఫోను, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఫోను, సునీల్ కుమార్ యాదవ్ ఫోన్లు. ఈ దొంగల ఫోన్లన్నీ ఆ రోజు పనిచేస్తున్నాయి. ఉదయాన్నే 3 గంటలకు ఎవరైనా మాట్లాడుకుంటారు సార్? మరీ ఎమర్జెన్సీ అయితే మీరు నేను మాట్లాడుకుంటాము. ఫ్రెండ్స్ అయితే, క్లోజ్ ఫ్రెండ్స్ అయితే రాత్రి లవర్స్ తీవ్రంగా రాత్రి పగులు మాట్లాడుకుంటారు. ఈ దొంగలంతా ఒక 7-8 మంది కూర్చొని వాట్సాప్లో చాటింగ్. కానీ వివేకానంద రెడ్డి హత్య జరిగినటువంటి వార్త ఎప్పుడు బయట ప్రపంచానికి కుక్కింది? ఎర్లీ అవర్స్ ఆఫ్ మార్నింగ్ 6:30-7 మధ్యలో వచ్చింది. వీళ్ళు ఈ టైంలో ఈ దొంగలన్నీ మాట్లాడుకోవటం, కేసు రావటం, ఎక్కడో లింక్ ఉంది కేసులో, వీళ్ళందరూ కూడా విచారించాలి. నోబడీ ఈస్ అబౌవ్ లా, చట్టానికి అతీతులు ఎవరు కాదు. ఏ కేసు షుడ్ బి ఇన్వెస్టిగేటెడ్ బియాండ్ ఎనీ రీజనబుల్ డౌట్. ఏ మాత్రం చిన్న అనుమానం లేకుండా తావు ఇవ్వకుండా కేసును ఇన్వెస్టిగేట్ చేయాలా? ఏమండి, ముఖ్యమంత్రి గారేం చట్టానికి అత్యుతుడు ఏం కాదు కదా. ముఖ్యమంత్రి కుటుంబం ఏమి చట్టానికి వారు హాజరవ్వట్లేదు కదా వాయిదాలకి. 3000 వాయిదాలు ఏమో. అది దట్స్ డిఫరెంట్ కేసు అనుకోండి. ఆయన పైన ఉన్నటువంటి ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసు 3000 కాకుండా 10,000 వాయిదాలు కూడా తిరగని. జయలలిత గారి కేసు 20 ఏళ్ళు నడిచింది. 20 సంవత్సరం పాపము ఆమె ఇక్కడ మన మధ్య లేదు. ఆమె గురించి మాట్లాడకూడదు కూడా, ఎందుకంటే అది గౌరవప్రదం అనిపించు. ఒక మాజీ ముఖ్యమంత్రి గారి కేసు 20 ఏళ్ళు నడిచింది. 20 ఏళ్ళ తర్వాత కన్విక్షన్ పడింది. అట్లనే ఈయన కేసు కూడా ఎన్నేళ్ళైనా ఏదో ఒక రోజు కోర్టులో he will be convicted, no doubt about it. కానీ ఈ కేసుకు సంబంధించి దస్తగిరి గారి యొక్క రావు గారు ఒక విషయం ప్రస్తావిస్తారంట, చెప్పండి రావు గారు. ప్లీజ్. ప్రసాద్ గారు, ఈరోజు మన ఢిల్లీలో సునీత గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రసార మాధ్యమాలతోటి విషయాలన్నీ క్షుణ్ణంగా చెప్పారు. మీరు ఎత్తిన 2 అంశాలు కూడా ఆమె చాలా బలంగా మాట్లాడటం కూడా జరిగింది. ఈ 2 అంశాల గురించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు ప్రజలకు వివరించడంలో విఫలమయ్యారు? నేను కూర్చొని మాట్లాడటం లేదు, మా పార్టీ కార్యాలయంలో కూర్చొని మాట్లాడుతున్నా. ప్రజలకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ అయిపోయింది. ఒక విషయం చెప్తున్నా సార్, పబ్లిక్ వీళ్ళు అనుకుంటున్నారు ప్రజలకు ఏం తెలియదు, ఈ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ప్రపంచం అంతా చీకటిగా కనిపిస్తుందని అనుకుంటున్నారు వైసీపీ వాళ్ళు. పిన్ టు పిన్ పల్లెల్లో, రిమోట్ విలేజెస్ లో కూడా వీళ్ళ గురించి చర్చించుకుంటున్నారు. పబ్లిక్ ఆర్ ఆల్రెడీ ఎన్లైటెండ్. వాస్తవం ప్రసాద్ గారిని కాదని అంటలేదు, కానీ ఆమె చెప్పిన తర్వాత ఒక్క రోజైనా మీరు ఈ కార్యాచరణ ఎందుకు చేపట్టలేదు? రెండోది, అంటే గత ఎన్నికల్లో ఈ కేసు వాళ్ళంతా ప్రచారం చేశారు కదా, అంటే నాకు వచ్చిన ధర్మ సందేహాన్ని మిమ్మల్ని అడుగుతున్నాను. అయ్యో తప్పులేదు. అట్లాగే ఇంకొక అంశం కూడా, ప్రపంచంలో ఎక్కడా కూడా పరిపాలన భవనాన్ని తాకట్టు పెట్టుకోవాలా. అవును, 370 కోట్ల రూపాయలకు తాకట్టు పెట్టుకుంటున్నారు. ఈ 2 అంశాలు మీరు ఇంకొంచెం విస్తృతంగా పార్టీ వెనకబడిందేమో అనేది నా అనుమానం. లే దానిపైన కూడా మేము పోరాటాలు చేశాము, ప్రెస్ మీట్లు పెట్టాము, ఆందోళన చేశాము. మీరు చెప్పింది 100% నిజం. పరిపాలనా భవనాన్ని తాకట్టు పెట్టినటువంటి ఘనత మన ముఖ్యమంత్రిది. అన్ని విశాఖలో ఎంఆర్ఓ హౌస్, సర్క్యూట్ హౌస్లు అన్నింటినీ కూడా తాకట్టు పెట్టి చివరికి ఆ సులభ కాంప్లెక్స్ ఏదైతే ఆయనకి దృష్టికి రాలేదు, పొరపాటున ఆ సులభ కాంప్లెక్స్ కూడా ఏమన్నా కనిపిస్తే వాటిని కూడా తాకట్టు పెట్టే స్థాయికి వస్తాడు. అది ఇప్పుడు ఆ అవకాశం లేదు. సరే, ఆ సబ్జెక్ట్ పక్కన పెట్టేస్తే, కమింగ్ టు ది పాయింట్ అండ్ కమింగ్ టు దిస్ కేస్, దస్తగిరి వేసిన పిటిషన్ చాలా రిలవెంట్. దస్తగిరి కన్నా ముందు సిబిఐ వేసి ఉండాలి ఈ పిటిషన్. ఎందుకంటే దస్తగిరి పాపం ఏదో సామాన్య ఒక చిన్న డ్రైవర్ ఎవరో పాపం అతను పట్టుకుట్టు కోసం పనిచేసాడు, పొరపాటు చేశాడు, నేరం చేశాడు, ఒప్పుకున్నాడు.
వివేకానంద రెడ్డి ఉప్పు తిన్నాను, నేను నేరం చేశాను. నేను చేసే ప్రాయశ్చిత్తం ఏంటంటే పాపాన్ని నేను ఒప్పుకోవటమే. నేను అడిగేది ఏంటంటే నిజమైనటువంటి వాళ్ళు, వీళ్ళకి కూడా ఇంగిత జ్ఞానం ఉంటే అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా అప్రూవల్గా మారిపోవాలా? వాళ్ళు మారరు, ఎందుకంటే దే ఆర్ ప్రొఫెషనల్ క్రిమినల్స్. బ్లడ్ చూస్తే బ్లడ్ గ్రూప్ చెప్పే రకాలు వీళ్ళు, అంత డేంజరస్ వీళ్ళు. మర్డర్ అనేది వీళ్ళ దృష్టిలో ఒక కోడిని చంపడం, ఒక మనిషిని చంపడం రెండు ఒకటే వీళ్ళ దృష్టిలో. అంత పెద్ద క్రిమినల్ గ్యాంగ్ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉండేది, ఏ బిగ్ క్రిమినల్ గ్యాంగ్. లేకుంటే చూడండి, సిబిఐ పైన కేసు పెట్టడం ఏంటి సార్ నాకు అర్థం కాకుంటే? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పైన కేసు పెట్టి ఆయన ఇబ్బంది పెట్టింది ఏడాది చూసారా? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారని కదా వాళ్ళు. ఏంది సార్ సిబిఐ సార్, అదే చూస్తున్నారు కదండి వాళ్ళు, పోలీసులు కాదు సార్ ఇది సార్. వాళ్ళేంది మన హెడ్ కానిస్టేబుల్స్, ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కాదు సార్, వాళ్ళు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సరే సార్, నేను ఇంకోటి కూడా చెప్తున్నా సార్, ఆంధ్రజ్యోతి చర్చా వేదిక ద్వారా ఇప్పుడు కేసు ఇన్వెస్టిగేట్ చేసుకున్నటువంటి కాదండి. వైసీపీ సోషల్ మీడియాలో ఏ ప్రచారమైనా చేస్తారు, దుష్ప్రచారం చేయడమే కదా పొద్దున్నుంచి. సార్ నేను ఈ యొక్క ఆంధ్రజ్యోతి చర్చా ముఖంగా ఒక పాయింట్ నేను సూటిగా రైజ్ చేయదలుచుకున్నా సార్. ది కేస్ నౌ ఈస్ బీయింగ్ ఇన్వెస్టిగేటెడ్ బై ఏ సిబిఐ ఆఫీసర్ విత్ ది ర్యాంక్ ఆఫ్ ఎస్పీ స్థాయి అధికారి కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. రామ్ సింగ్ ఇన్వెస్టిగేట్ చేసి ఆయన పైన నమ్మకం లేదన్నారు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ మార్చారు, ఎస్పీ స్థాయి అధికారి చేస్తున్నారు. మీ చిన్నాన్న కేసు నిజంగానే పూర్తి అవ్వాలి, దీనికి పరిష్కారం దొరకాలి, దొంగలు దొరకాలనుకుంటే ఒక జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారితో ఇన్వెస్టిగేట్ చేయించండి. ఏనా సిబిఐ ఆఫీసర్ నాట్ లెస్ దాన్ ది ర్యాంక్ ఆఫ్ ఏ జాయింట్ డైరెక్టర్. అది కాదు ప్రసాద్ గారు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ప్రసాద్ గారు. అప్పుడు కానీ సార్ ప్రసాద్ గారు, అడుగడుగునా విచారణకి ఆటంకం కలిగిస్తుందే వాళ్ళైతే అలాంటి అధికారి చేత ఎందుకు విచారణ కోరుకుంటారు? ఇప్పుడు నేనేమంటానంటే ఒక కానిస్టేబుల్ కన్నా పెద్ద అధికారి, ఎస్ఐ కన్నా పెద్ద అధికారి, అట్లా ఎస్పీ గారు ఈజ్ సుపీరియర్. ఆయన్నే ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి వై నాట్ ఏ జాయింట్ డైరెక్టర్, ఏ క్యాడర్ ఆఫీసర్ నాట్ లెస్ దెన్ జాయింట్ డైరెక్టర్ అంటే చాలా ఉన్నతంగా ఉంటారని నా అభిప్రాయం. ఉన్నత అధికారి కదా. ఎందుకంటే మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిట్ ఎవరితో ఆధ్వర్యంలో, ఒక అడిషనల్ డీజీ ఆధ్వర్యంలో ఒక సిట్ ఏర్పాటు చేశారు. అమిత్ గర్గ్ ఒక అడిషనల్ డీజీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేశారు. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏంది ఎస్పీ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేస్తారా? దిస్ ఇట్ సెల్ఫ్ ఏ క్లియర్ ఇండికేషన్ అబౌట్ ద సీరియస్నెస్ ఆఫ్ ద కేస్. ముఖ్యమంత్రి గారికి వాళ్ళ బాబాయ్ కేసు పైన ఎంత సీరియస్నెస్ ఉంది దాన్ని బట్టి అర్థమైపోయింది. అసలు ఆ కేసు ఏమి కనిపించకుండా పోవడం మంచిదని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇంకా దీని గురించి విచారణ ఇవన్నీ చేస్తారా? నిజం కొన్ని రోజులు సరే, కరెక్ట్, ఏదో ఒక రోజు బయటపడుతుంది సార్ ఖచ్చితంగా. ఖచ్చితంగా రాజకోట రహస్యం బద్దలవుతుంది. రేపు పొద్దున మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దొంగ ఎవరు దొర ఎవరు క్రిస్టల్ క్లియర్ గా తేట తెల్లమైపోతుంది. మీరు చూడండి. సుబ్బారావు గారు, ఇప్పుడు అంటే ప్రసాద్ గారు చెప్పినా ఎవరు చెప్పినా ఒకటి, సిబిఐ ఇంకా ఇంట్రెస్ట్ పెట్టి ఈ విషయంలో సిబిఐ పిటిషన్ వేయాల్సి ఉండే కదా.